తెలంగాణలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. తర్వాత అక్కడ జరగనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన సభ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 11 చోట్ల పార్కింగ్ ను సిద్దం చేశారు. ఈ సభ కోసం కాంగ్రెస్ నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారి సూర్యాపేట జిల్లాకు తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తుండటంతో ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు, వరాలు ఏమైనా ఇస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తిలో జూనియర్ కళాశాలకు భవన నిర్మాణం, వెలుగుపల్లి రుద్రమ్మ చెరువు రిజర్వాయర్ గా మార్పు, కాల్వలు నిర్మించి దేవాదుల నీటి సరఫరా, డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్, బస్ డిపో, 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, ఈ రోజు సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు అందినటువంటి దరఖాస్తుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ముందడుగు వేసిందని చెప్పవచ్చు. ఈ రోజు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగేటువంటి కార్యక్రమంలో ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రేపటి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. అయితే ఈ సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇటు భారీగా జనాన్ని సమీకరించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సిద్ధమవుతున్నారు. నూతనంగా కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చినటువంటి దరఖాస్తుల్లో అర్హులైన వారిని ఎంపిక చేయడం జరిగింది. 2,04,000 మందికి ఈ రోజు కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పటి వరకు 2,04,000 కొత్త రేషన్ కార్డులతో పాటు ఏదైతే పాత రేషన్ కార్డులో కూడా ఎవరైతే జాబితాలో ఎంట్రీ కోసం కూడా ఇప్పటి వరకు కూడా ఎంట్రీ చేయించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా రేషన్ పంపిణీ చేస్తున్నాం అనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. దాదాపుగా గడిచిన 6 నెలల్లో దాదాపుగా 41,00,000 మందికి కొత్తగా రేషన్ ఇవ్వడం జరిగింది. బియ్యం కూడా పంపిణీ చేయడం జరిగింది అనేది కూడా ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు పంపిణీ ద్వారా కూడా మరో 11.30 లక్షల మందికి కొత్తగా రేషన్ అందించనున్నట్లు కూడా ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కూడా ఇదే సూర్యాపేట జిల్లా సంబంధించి హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఇటు కొత్త రేషన్ కార్డుల నూతనంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. అందుకు తగినట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ నేతృత్వంలో ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ సభకు సంబంధించి ఖచ్చితంగా సక్సెస్ చేయాలనేది కూడా నాయకులంతా కూడా జన సమీకరణకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం కాబట్టి అభివృద్ధికి సంబంధించి వివరాలు ఇవ్వాలనే ఆశతోటి కూడా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు బస్ స్టేషన్ కావచ్చు, 30 పడకల ఆసుపత్రి కావచ్చు, జూనియర్ కాలేజ్ అలాగే డిగ్రీ కాలేజీకి సంబంధించి కూడా హామీ ఇవ్వాలనే విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి హామీలు ఇస్తారనే విషయం పైన కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కామెంట్లు కూడా చేయడం జరిగింది. ఇటు కాళేశ్వరానికి సంబంధించి నీటి విడుదల చేయకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దంటూ కూడా ఆయన
మీడియా ముఖంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికే రాత్రి నుంచే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలందరినీ కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటామంటూ కూడా ప్రకటన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులను కూడా ఇప్పటికే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటన మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 2 గంటలకు బయలుదేరనున్నారు. ఆ 2 గంటల నుంచి బయలుదేరిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ లో ఒక కార్యక్రమానికి సంబంధించి అక్కడ పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా తిరుమలగిరి చేరుకుంటారు. తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి సభలో పాల్గొని ఆయన తిరిగి 6 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరుతున్నారు. అయితే ఈ సభకు సంబంధించి అయితే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల ముందస్తు అరెస్టులు, మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు సభ సక్సెస్ కోసం జన సమీకరణ కోసం ప్రయత్నాలు. ఇటు మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినాయని చెప్పొచ్చు. గత ప్రభుత్వ పాలనలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ లేకుండా ఉండడంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తుండడంతో ఇటు ప్రజలు కూడా అర్హులైన లబ్ధిదారులకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు దాదాపుగా 5 లక్షలకు పైగా నూతన రేషన్ కార్డులకి దరఖాస్తులు వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇటు ప్రస్తుతం అయితే 2.4 లక్షల మందికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగిందనేది ఈ రోజు అధికారికంగా 2.4 లక్షల నూతన రేషన్ కార్డులను, అది కూడా స్మార్ట్ కార్డుల రూపంలో ఈ రేషన్ కార్డులను అందించనున్నారు. ఈ స్మార్ట్ కార్డు రూపంలో ఇస్తుండడంతో దుర్వినియోగానికి వినియోగించకుండా కూడా రేషన్ కార్డు అర్హులైన వారికే అందే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనేది కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. మరోవైపు ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ సక్సెస్ కోసం అన్ని అందరి నాయకులతోటి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. నిత్యం ఈ సభ సక్సెస్ చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనే ఆధ్వర్యంలో ఆయన శాఖకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం కాబట్టి ఇటు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఆయన నియోజకవర్గంలో ఈ రోజు కొత్త రేషన్ కార్డులు అదే జిల్లాలో ప్రారంభమవుతుండటంతో ఎట్టి పరిస్థితుల్లో సీఎం సభను సక్సెస్ చేయాలనేది దాదాపుగా 1,00,000 మందిని సభకు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. నూతనంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు శ్రీకారం అయితే చుట్టనున్నారు. సునీత, అయితే జానయ్య, మరోపక్క ఏదైతే కొత్త రేషన్ కార్డుల విషయంలో ఏదైతే స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందో ఇందులో ఏమైనా ఏరివేతలు ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే అటు ఐటీ ఎంప్లాయీలు కానివ్వండి, 4 వీలర్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇప్పటివరకు చనిపోయిన వారి పేర్లు కూడా ఇంతవరకు ఆ లిస్టుల నుంచి తీయలేదు కాబట్టి ఇలాంటి ఏరివేతలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? సునీత, ప్రస్తుతం అయితే కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారికి మాత్రమే నూతనంగా ఈ రోజు స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అయితే పాత రేషన్ కార్డులకు సంబంధించి 4 వీలర్ గానీ ఇతర వాహనాలు గానీ ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళకు సంబంధించి కూడా దానిపైన ఇంకా క్లారిటీకి రాలేదు. దీనిపైన ఒక ముందస్తుగా ఒక నిర్ణయానికి అయితే ప్రస్తుతం రాలేదనేది కూడా అధికారులు చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం సమీక్ష చేసిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మాత్రమే స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. అది కూడా దాదాపుగా 5 నుంచి 10 లక్షల మధ్యలో దరఖాస్తులు కొత్త రేషన్ కార్డులకు వచ్చినట్టుగా అధికారులు ఇప్పటికే చెప్తుండడంతో ప్రస్తుతం మాత్రం 2.4 లక్షల మందికి మాత్రమే నూతన రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది. వాటిని ఈ రోజు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుడుతున్నారు. మరోవైపు ఏదైతే ఈ ఏరివేతకు సంబంధించి కావచ్చు, చనిపోయిన వారి విషయంలో గానీ, యాడింగ్ అంటే జత చేసే విషయంలో గానీ, పేర్లు నమోదుకు సంబంధించి గానీ, దీనికి సంబంధించి ఇంకా పాత రేషన్ కార్డులకు సంబంధించి వాటి స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి
దానిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటది అనే విషయంలో కూడా క్లారిటీ లేదనేది అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే కొత్తగా పంపిణీ చేస్తున్నటువంటి నూతన కార్డులకు మాత్రమే స్మార్ట్ కార్డులుగా ఇస్తున్నారు. పాత రేషన్ కార్డులకు సంబంధించి వాటి స్థానంలో కూడా స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఏదైతే 4-వీలర్ సంబంధించి కానీ ఐటీ రిటర్న్స్ కానీ 5 ఎకరాలకు పైన ఉన్న రైతులకు సంబంధించి కానీ ఇలాంటి వారికి రేషన్ కార్డులు అనర్హులుగా ఇప్పటికే కొత్తగా అప్లై చేసుకున్న వారిలో ఈ 4-వీలర్ కానీ 5 ఎకరాల పైన ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వకుండా నిలిపివేయడం జరిగింది. కాబట్టి కొత్తగా రేషన్ కార్డులలో అర్హులైన వారికే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం పాత రేషన్ కార్డులలో చనిపోయిన వారి పేరు తొలగింపు కావచ్చు, ఇతర పేర్ల నమోదుకు సంబంధించి వాటి స్థానంలో కొత్త స్మార్ట్ కార్డుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇంకా దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనేది కూడా అధికారులు చెప్తున్నారు. వాటి స్థానంలో మాత్రం ఖచ్చితంగా స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటికే 3 నెలల రేషన్ పంపిణీ చేసిన నేపథ్యంలో ఆగస్టు వరకు కూడా రేషన్ పంపిణీ జరిగిపోయింది. కాబట్టి సెప్టెంబర్ వరకు పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జాన్నయ్య, ఇప్పటి వరకు రేషన్ షాపులలో ఏదైతే బయోమెట్రిక్ విధానం ఉండేదో ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డు విధానం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? పాత రేషన్ కార్డుల విషయంలో ఏదైతే కార్డులో ఉన్నటువంటి ఎంతమంది సభ్యులు అయితే ఉంటారో వారందరికీ కూడా కేవైసీ తోటి వేలిముద్రలు కానీ బయోమెట్రిక్ తీసుకోవడం జరిగింది. ఆ సభ్యుల్లో ఎవ్వరు రేషన్ షాప్ కు వెళ్ళినా గానీ వారు బయోమెట్రిక్ వేస్తే ఆ సరుకుల పంపిణీ అనేది జరిగేది. అయితే ఈ స్మార్ట్ కార్డుల రూపంలో ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన తర్వాత కొత్తగా ఇచ్చేటువంటి ఈ కార్డులకు రేషన్ పంపిణీ కూడా సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి దానికి సంబంధించి బయోమెట్రిక్ విధానంలో తీసుకుంటారా, లేదంటే స్మార్ట్ కార్డులు ఇచ్చారు కాబట్టి ఆ స్మార్ట్ కార్డ్ ని స్కాన్ లేకపోతే వైఫై ద్వారా ఇస్తారా అనేది మాత్రం ఇంకా రేషన్ షాపులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా సమయం ఉంది, నెలన్నర సమయం ఉంది. కాబట్టి సెప్టెంబర్ నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అందరికీ కూడా సెప్టెంబర్ నుంచే సరుకుల పంపిణీ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఈ స్మార్ట్ కార్డుల సంబంధించి సరుకులు ఎలా తీసుకోవాలనే విధి విధానాలను కూడా ప్రభుత్వం ఇంకా రూపొందించనుంది. దానికి సంబంధించి రేషన్ షాపులకు కూడా ఏదైతే సరుకుల పంపిణీకి సంబంధించి లబ్ధిదారులు కార్డుల విషయంలో ఎలాంటి మిషన్స్ వస్తాయనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉందనే చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రేషన్ షాప్ లో బయోమెట్రిక్ విధానం తోటి రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల్లో ఎవరో ఒకరు బయోమెట్రిక్ వేస్తే తప్ప సరుకులు ఇచ్చేది ఉండదు. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం ఈ స్మార్ట్ కార్డుల రూపంలో ఇస్తున్న ఈ కార్డులతోటి కొత్తగా కూడా రేషన్ షాప్లకి ఆ స్మార్ట్ కార్డు ద్వారా స్కాన్ చేస్తారా లేకపోతే స్వైపింగ్ చేసే విధానం అనే విషయంలో కూడా ఇంకా విధి విధానాలు రూపొందించాల్సి ఉంటుంది. కాబట్టి దీంతో పాటు రేషన్ షాప్లకు కూడా ఏదైతే స్వైపింగ్ మిషన్లు కావచ్చు, ఇతర సామాగ్రిని కూడా రేషన్ షాప్లకు పంపించేయాల్సి ఉంటుంది. సమయం ఉంది కాబట్టి అప్పట్లోగా ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసి సెప్టెంబర్ నెల నుంచి నూతన రేషన్ కార్డుదారులకు సరుకుల పంపిణీకి సంబంధించి కూడా అందించే అవకాశం ఉంది. ఇప్పటికే పాత రేషన్ కార్డుదారులకైతే 3 నెలల పంపిణీ ఒకేసారి జూన్ నెలలో ఇవ్వడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ వరకు ఈ కొత్త రేషన్ కార్డుదారులు కూడా ఆగాల్సి ఉంటుంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా స్మార్ట్ కార్డులు సెప్టెంబర్ వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.